హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన ఛానల్లో కాకరకాయతో చేదు లేకుండా ఎంతో రుచిగా ఉండే 3 రకాల రెసిపీస్ని ఒకే వీడియోలో చూపించబోతున్నాను. ముందుగా మనం కరకరలాడే కాకరకాయ వేపుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇవి సైడ్ డిష్గా చాలా బాగుంటాయి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు కరకరలాడే కాకరకాయ వేపుడు ఎలా తయారు చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. మరి దానికోసం నేను 1/2 కిలో కాకరకాయలు తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగి ఇలా వీటి పైనున్న తొడుములు తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని స్లైసెస్గా కట్ చేసి తీసుకోండి. ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా కట్ చేసి తీసుకోండి. మీకు ఎంత వీలైతే అంత పలచగా కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇలా ఇదే విధంగా అన్నింటినీ కట్ చేసి తీసుకోండి. వీటికున్న గింజలతో పాటే వేసుకోవచ్చు. గింజలు వేగిన తర్వాత తినేటప్పుడు చాలా బాగుంటాయి. ఇలా కాకరకాయలన్నింటినీ ఈ విధంగా స్లైసెస్గా కట్ చేసి తీసుకోండి. ఇలా కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలన్నింటినీ ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ సాల్ట్ వేయండి. అలాగే 1/2 స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి, 1 స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్స్ బియ్యపిండి వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ శనగపిండి వేయండి. ఇప్పుడు ఇవన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం వేసుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కాకరకాయ ముక్కలకి పట్టే విధంగా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ వీటిని బాగా కలుపుకోవాలి. ఇలా కొద్ది కొద్దిగా వాటర్ మాత్రమే వేసుకోవాలి. వాటర్ ఎక్కువ వేసుకుంటే ఇవి పలచబడిపోతాయి. మనం వేసుకున్న మసాలా మొత్తం ఈ ముక్కలకి పట్టే విధంగా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా అవసరం మేరకు మాత్రమే వాటర్ వేసుకోండి. ఈ విధంగా మసాలా అంతా ముక్కలకి పట్టించాం కదా, వీటిని 10 మినిట్స్ పాటు మూత పెట్టి పక్కన పెట్టండి. 10 మినిట్స్ తర్వాత చూద్దాం. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకుని మళ్ళీ ఇవన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా సెకండ్ టైం కోట్ చేయడం వల్ల ఇవి చాలా క్రిస్పీగా చాలా టేస్ట్గా ఉంటాయి. ఇలా శనగపిండి మొత్తం ఇందులో కలిసే విధంగా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలపండి. ఇలా కాకరకాయ ముక్కలన్నింటికి మసాలా బాగా పట్టింది కదా. ఇప్పుడు వీటి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. చూడండి, మరీ గట్టిగా కాకుండా అలానే మరీ పలచగా కాకుండా ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు వీటిని వేయించుకోవడం కోసం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టండి. ఆయిల్ పెట్టుకునేటప్పుడు కడాయి కొంచెం చిన్న సైజులో ఉన్నది తీసుకోండి. ఇలా లోతుగా చిన్న సైజులో ఉన్నదైతే ఆయిల్ కొంచెం తక్కువ పడుతుంది. అలాగే ఆయిల్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టి ఆయిల్ వేయండి. ఆయిల్ మరీ ఎక్కువ వేసుకోని అవసరం లేదు. ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ కాగిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను ఇలా ఒక్కొక్కటిగా వేసుకోండి. ఈ విధంగా ఆయిల్లో సరిపడినన్ని కాకరకాయ ముక్కలు వేసుకోవాలి. మంటను మీడియం హీట్లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఇవి కాస్త వేగిన తర్వాత రెండో వైపుకి తిప్పుకోండి. ఈ విధంగా కలుపుకుంటూ వీటిని క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఇవి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు స్ట్రైనర్ తీసుకుని వీటిని ఆయిల్లోంచి బయటకు తీసుకోండి. వీటిని వేయించేటప్పుడు మంటను హైలో కాకుండా లో టు మీడియం హీట్లో మాత్రమే పెట్టుకోవాలి. ఇలా వీటన్నింటిని ఆయిల్లోంచి బయటకు తీసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా ఇలా ఆయిల్లో వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఇలా కాకరకాయ ముక్కలన్నీ వేయించుకున్నాం కదా. ఇప్పుడు వీటిని ఒక బౌల్లో వేసి చూపిస్తున్నాను. చూడండి, ఇవి క్రిస్పీగా ఏ విధంగా వచ్చాయో.
ఫ్రెండ్స్, ఇలా నేను చెప్పిన విధంగా మీరు కాకరకాయ వేపుడు చేసినట్టయితే ఎప్పుడు తినని వారు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా క్రిస్పీగా ఉండే ఈ కాకరకాయ ముక్కలు గాలి తగలకుండా ఉండే డబ్బాలో వేసుకుంటే 2-3 రోజుల వరకు ఇలానే క్రిస్పీగా ఉంటాయి. వీటిని సైడ్ డిష్గా తీసుకుంటే చాలా బాగుంటుంది. కాకరకాయని ఇష్టపడని వారికి ఇలా కనుక మీరు చేసి పెడితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఇవి చాలా క్రిస్పీగా చాలా టేస్ట్గా ఉంటాయి. చేదనేదే ఉండదండి. ఫ్రెండ్స్, చూసారు కదా కాకరకాయ వేపుడు చేదు లేకుండా క్రిస్పీగా ఎలా తయారు చేసుకోవాలో. ఇప్పుడు మనం కాకరకాయ వేపుడిని అన్నంలో కలుపుకున్న చేదు లేకుండా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. వీటికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. కాకరకాయలు 1/2 కిలో, పసుపు 1/2 స్పూన్, సాల్ట్ తగినంత, కారం 1 టేబుల్ స్పూన్, కట్ చేసిన ఆనియన్స్ 1 కప్, వేయించిన నువ్వుల పొడి 1 టేబుల్ స్పూన్, చింతపండు రసం 1 కప్, ధనియాలు జీలకర్ర పొడి 1 స్పూన్, గరం మసాలా 1 స్పూన్, ఆయిల్ 4 టేబుల్ స్పూన్స్. తయారీ విధానం ఇప్పుడు చూద్దాం. కాకరకాయలను ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఒక పీలర్ తీసుకుని పైన గరుకుగా ఉన్నదంతా కూడా పీల్ చేసుకోండి. మరి ఎక్కువగా తీసేయద్దు. ఇలా కొద్దిగా పీల్ చేసుకుంటే సరిపోతుంది. ఈ గరుకుదనాన్ని ఇలా పీల్ చేయడం వల్ల చేదు తగ్గుతుందండి. ఇలా మిగిలినవన్నీ కూడా తీసుకుని వీటిని శుభ్రంగా కడిగి కట్ చేసుకోవాలి. ఇలా స్లైసెస్గా కట్ చేసుకోండి. నేను తీసుకున్నవి లేతగా ఉన్నాయి. ఇలా కొద్దిగా ముదిరినది ఉంటే కనుక లోపల గింజలు ఉంటాయండి, వాటిని తీసేయాలి. ఇలా మిగిలినవన్నీ కూడా కట్ చేసుకుని ఒక బౌల్లో వేసుకున్నాను. ఇందులో పసుపు, తగినంత సాల్ట్ వేసుకుని, చింతపండు రసం ఉంది కదా, రసం వేసుకోండి. చింతపండు రసంలో వీటిని బాగా కలుపుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల వీటిలో ఉన్న చేదు మొత్తం తగ్గుతుందండి. మూత పెట్టి అరగంట పాటు పక్కన పెట్టండి. అరగంట తర్వాత వీటిని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఇలా బాగా కలిపి ఒక బౌల్లోకి తీసుకోండి. ఈ వాటర్ని తీసేసి మళ్ళీ వాటర్ తీసుకోండి. ఇప్పుడు కాకరకాయ ముక్కల్ని ఈ వాటర్లో వేసుకుని బాగా కడగాలి. ఇలా 2 టైమ్స్ కడగండి. ఇలా కడగడం వల్ల వీటిలో ఉన్న చేదు తగ్గుతుంది. కడిగి వాటర్ లేకుండా శుభ్రంగా గట్టిగా పిండి ఒక బౌల్లోకి తీసుకోవాలి. చాలామంది కాకరకాయలు చేదుగా ఉంటాయని తినరండి. ఈ విధంగా మీరు తయారు చేసినట్టయితే చేదు తగ్గుతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకున్నాను. ఆయిల్ వేసుకుని మనం శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసుకోవాలి. కాకరకాయ ఆరోగ్యానికి చాలా మంచిదండి. షుగర్ ఉన్న వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది. ఒకసారి కలిపి మూత పెట్టి 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. సిమ్లో మగ్గనివ్వండి. 2 నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకుని బాగా కలపండి. ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీస్తే ఈ విధంగా తయారైంది. ఆనియన్స్ అయితే వేగిపోయాయండి. కాకరకాయ ముక్కలు కూడా మగ్గాయి. ఇప్పుడు తగినంత సాల్ట్, ధనియాలు జీలకర్ర పొడి, గరం మసాలా, కారం వేసుకుని మొత్తం అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఈ మసాలాలు వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ పాటు వీటిని వేయించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టద్దు. మూత లేకుండానే ఇలా కలుపుతూ వేయించండి. ఇది వేగిన తర్వాత చివరగా వేయించిన నువ్వుల పొడి ఉంది కదా, నువ్వుల పొడి వేసుకుని బాగా కలుపుకోవాలి. నువ్వుల పొడి వేసుకోవడం వల్ల చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి. అంతేనండి, ఎంతో ఈజీగా చేదు లేకుండా కాకరకాయ వేపుడును ఈ విధంగా తయారు చేసుకోవాలి.
నేను చెప్పిన విధంగా ఈ కాకరకాయ వేపుడును మీరు ట్రై చేయండి, మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. ఇప్పుడు సంవత్సరం పాటు నిల్వ ఉండే చేదు లేని కాకరకాయ కారప్పొడి ఎలా తయారు చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా మరి. ఇలా నేను చెప్పిన విధంగా ఈ పొడిని తయారు చేయండి. కాకరకాయని ఇష్టపడని వారు కూడా చాలా ఇష్టంగా తింటారు, చేదైతే అస్సలు ఉండదు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. కాకరకాయ పొడి తయారు చేయడానికి నేను ఒక 4 కాకరకాయలు తీసుకున్నానండి. ఇప్పుడు వీటిని తురుముకోవాలి. ఇలా నేను చూపించిన విధంగా ఇలా తురిమి తీసుకోండి. కాకరకాయలు లేతగా ఉంటే బాగుంటాయి, కాస్త ముదిరినవైతే గింజలతో పాటుగా వేసుకోవచ్చు. ఇలా అన్నీ కూడా తురిమి తీసుకోవాలి. ఇప్పుడు కాకరకాయ తురుము రెడీ అయింది కదా. ఈ తురిమిన కాకరకాయని నేను చూపించిన విధంగా పిండి తీసుకోండి. ఇలా పిండడం వల్ల ఇందులో ఉన్న చేదు తగ్గుతుంది. చేదు ఇష్టపడేవారైతే ఈ కాకరకాయ తురుములో ఉన్న ఈ రసం తీయకుండా ఈ తురుముని ఎండబెట్టి ఆ తర్వాత వేయించుకోవాలి. కాకరకాయని ఇష్టపడని వారి కోసం ఈ రెసిపీని చూపిస్తున్నానండి. ఇలా చేయడం వల్ల అస్సలు చేదు ఉండదు. ఈ విధంగా పిండి తీసుకున్న కాకరకాయ తురుమును పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక బాండీ పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేయండి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 కప్ ధనియాలు వేసుకుని మంటను సిమ్లో పెట్టుకుని బాగా వేయించండి. ఇవి బాగా వేగిన తర్వాత ఇందులో 10 వరకు వెల్లుల్లి రెమ్మలు, అలాగే ఒక 15 వరకు ఎండుమిరపకాయలు, 1 గుప్పుడు కరివేపాకు వేసుకుని మంటను సిమ్లో పెట్టి కలుపుతూ బాగా వేయించండి. ఇవి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి. అదే బాండీలోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ముందుగా తురిమి పెట్టుకున్న కాకరకాయ తురుము వేసుకోండి. మంటను సిమ్లో పెట్టి కలుపుతూ డ్రైగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. బాగా పొడి పొడిగా రావాలి. ఇది వేగడానికి ఎక్కువ టైం తీసుకుంటుందండి, 1/2 అవర్ అయితే పడుతుంది. మంటను సిమ్లో పెట్టుకుని కలుపుతూ వేయించుకోవాలి. ఇలా ఈ విధంగా పొడి పొడిగా రావాలండి. చూడండి, ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ముందుగా వేయించుకున్న ధనియాల మిశ్రమంలోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఎండబెట్టి తీసుకోండి. చింతపండును ఎండబెట్టుకుని గింజలు లేకుండా వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఈ పొడి ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటుంది. ఇందులో తగినంత సాల్ట్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇలా గ్రైండ్ చేసిన ఈ పొడిలో ముందుగా మనం వేయించి పెట్టుకున్న కాకరకాయ మిశ్రమం కూడా వేసుకుని మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత చివరగా 1 టేబుల్ స్పూన్ బెల్లం తురుము వేసుకోండి. బెల్లం తురుము చివరిలోనే వేసుకోవాలి. ఈ బెల్లాన్ని కూడా ఎండలో పెట్టి వేసుకుంటే ఇందులో ఉన్న మాయిశ్చర్ అంతా పోయి ఈ కాకరకాయ పొడి పాడవకుండా ఎక్కువ రోజులు ఉంటుందండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మాత్రమే స్టోర్ చేసుకోండి. ఇలా చేదు లేకుండా కాకరకాయ పొడిని ఈ విధంగా తయారు చేసుకోవాలి. కాకరకాయని ఇష్టపడిన వారు కూడా నేను చెప్పినట్టు ఈ పొడి తయారు చేసుకుంటే చాలా ఇష్టంగా తింటారు, అస్సలు చేదు ఉండదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.